పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సుమారు 4.52 లక్షల కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు ఎన్ఎండి ఫరూక్, నిమ్మల రామానాయుడు, ఎంఏ షరీఫ్లు శంకుస్థాపన చేశారు. జిన్నూరులో 2.59 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జీలు, రోడ్డు పనులతో పాటు పాలకొల్లులో 1.93 కోట్లతో నిర్మించే ముస్లిం షాదీఖానా భవన పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు స్వయంగా బైక్ నడుపుతూ నిర్వహించిన ర్యాలీ పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపింది. మళ్ళీ ఈరోజు నిమ్మల రామానాయుడు అంటే ఒక బ్రాండ్ విత్ ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక వినూతంగా ఉంటుంది. రాష్ట్రంలో ఆయన శ్మశానంలో కూడా మంచాలు వేసుకుని పడుకున్నాడు, అది కూడా చూశాను నేను. ఆయన రామానాయుడు నాకు పరిచయం లేదు. 2017లో నంద్యాల నియోజకవర్గంలో భూమానాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా మృతి చెందినారు. చనిపోయినప్పుడంతా ఆయన టీంనంతా వేసుకొచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. పేరు పేరున పరిచయాలు తక్కువనే కూడా అందరికి కూడా. అప్పుడు ఈ టీంని వేసుకొచ్చారు. టీంని వేసుకొచ్చినప్పుడు ఆయన ఒక సైకిల్ మూట అక్కడ తీసుకున్నాడు. అక్కడకు నంద్యాలలో బ్యాక్వర్డ్ ఏరియా ఏదైతే ఉన్నాయో బీసీలు ఎస్సీలు ఉండే కాడ ఆయనకి ఇచ్చాం. ఆయన ఉదయాన్నే 6 గంటలకి లేచిపోయి సైకిల్ మోటార్ తెప్పుకొని టీ హోటల్ దగ్గర కూర్చొని అక్కడ గెట్ టుగెదర్ అంటే ఒకరు పరిచయం ఎవరు తెలియదు వరకు. కొత్తవాడు కాబట్టి ఆ ప్రాంతం కొత్త ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. ఆ ప్రాంతంలో టీ హోటల్ కాడిని ఇలా ఒక్కొక్కరి తల ఒక మూలకు పంపించి అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. సేకరణ చేసి ప్రతి అందరూ కూడా ఆయన గురించి మాట్లాడేవారు. రామానాయుడు గారు అంటే ఆయన పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు వచ్చి సందులు గొంతులు అన్ని తిరిగి అక్కడ మహిళలతో వాళ్ళతో రియాక్ట్ అయ్యి అందరితో మాట్లాడి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, పార్టీ పరంగా ఏ రకంగా ఉన్నారు, ఏ ప్రజలు ఏ రకంగా ఏ మూడ్లో ఉన్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకొని పార్టీకి ఇప్పటికప్పుడు తెలియజేశారు.